దావీదు రాజు చారిత్రాత్మక ఆధారాలు. దావీదు రాజు ఉనికిని నిర్ధారించే ముఖ్యమైన పురావస్తు ఆధారం టెల్డన్ శిలాశాసనం. ఇది క్రీస్తుపూర్వం 9వ శతాబ్దం నాటిది. ఈ శిలాశాసనం ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో లెబానోన్ సరిహద్దు దగ్గర ఉన్న టెల్డన్ ప్రాంతంలో త్రవ్వకాల్లో బయటపడింది. 1993లో ఇజ్రాయేలు పురావస్తు శాస్త్రవేత్త అబ్రహాం బెరన్ బృందం కనుగొనింది. ఇది ప్రాచీన అరామిక్ భాషలో చెక్కబడింది. దానిపై హౌస్ ఆఫ్ డేవిడ్ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది బైబిల్ వెలుపల దావీదు వంశం ఉనికి గురించి పేర్కొన్న తొలి చారిత్రాత్మక ఆధారంగా గుర్తించబడింది. ఈ శాసనం అరాం దమస్కస్ రాజు తన విజయాలను వివరించే రాతి ఫలకం. అందులో ఆయన ఇజ్రాయెల్ మరియు దావీదు వంశానికి చెందిన రాజును ఓడించాను అని పేర్కొన్నాడు. దీని ద్వారా దావీదు కేవలం బైబిల్ గ్రంథంలోని పాత్ర కాకుండా చారిత్రాత్మక వ్యక్తి అని స్పష్టమవుతుంది. అంతేకాకుండా కిర్బెత్ కెయాఫా, టెల్ లడాన్ ప్రాంతాలలో కూడా క్రీస్తు పూర్వం 10వ శతాబ్దానికి చెందిన పెద్ద భవనాలు బయటపడ్డాయి. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇది దావీదు కాలానికి చెందినవి అని సూచిస్తున్నారు. ఈ ఆధారాలు దావీదు ఒక నిజమైన చారిత్రాత్మక రాజు అని, ఆయన యూద రాజవంశాన్ని స్థాపించినట్లు సూచిస్తాయి.